వంకాయ పచ్చడి చేస్తున్నానండి. వంకాయ మిక్సీ పచ్చడి కాదు, రోటి పచ్చడి కాదు, కుక్కర్ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందర ఇవి కట్ చేసేసుకుందాము. ఇదిగోండి, ముందుగా వాటర్ తీసుకోవాలి. ఇందులోకి నీళ్ళు తీసుకున్నాను. కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్. ఈ వంకాయలు ఎప్పుడు కూడా నీటిలో తరుక్కోవాలి. నీటిలో తరుక్కోకపోతే కండ్రెక్కిపోతుంది అనమాట. దాంట్లో నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే కండ్రెక్కిపోకుండా ఉంటుంది. చూసారా? ఏ వంకాయలైనా చేసుకోవచ్చు, కాకపోతే దీనికి పల్ప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ వంకాయకి కొంచెం ఎక్కువ గుజ్జు ఉంటుంది. చూడండి, చాలా లేతగా ఉందన్నమాట. పుచ్చులు అయితే ఏం లేదు. ఇదిగోండి ఆనియన్స్, అలాగే ఈ ముక్కలన్నీ వేసేసుకుందాము. కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంగువ మరి కాస్త వేస్తాను నేను. నాకు ఇంగువ అంటే ఇష్టం, అందుకని కొంచెం ఇంగువ ఎక్కువ వాడతాను. టేస్ట్ చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కొద్దిగా పసుపు, ఉప్పు, నీళ్ళు పోసేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ కాకుండా కొంచెం ములిగేంత వరకు నీళ్ళు పోసుకుని ఇది మూత పెట్టేసి కుక్కర్లో పెట్టుకుందాము. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా మనం చాలా హెల్దీగా చేసుకుంటున్నాం. అది కూడా మిక్సీలో వేయట్లేదు, రోట్లో కూడా చేయట్లేదు. డైరెక్ట్గా ఈ కుక్కర్లోనే చేసేసుకుందాము. నేను చూపిస్తాను. దీంట్లో గోంగూర వేసి చేస్తాను. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా. ఇది చూసిన తర్వాత మీరందరూ చేసుకోవాలి, మీరందరూ హెల్దీగా ఉండాలి. అదే నా కోరిక. ఇది నేను అయిపోయాక నేను చూపిస్తాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఒక విజిల్ వచ్చింది, ఆపేసాను. ఇక ప్రెజర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఒకసారి కనిపిస్తుందా? ఇదిగో నీళ్ళు ఉన్నాయి ఇంకా ఇందులోని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది దీని మీద పెట్టేసుకుందాం. దీని మీద పోపు వేసుకోవాలి కాబట్టి ఈ మొక్కలు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అది ఒకసారి నీళ్ళంతా ఎగిరిపోయేదాకా మనం మళ్ళీ ఉడికిచ్చేసుకుందాము. ఇదిగోండి, ఇది గోంగూర అలాగే వంకాయ పచ్చడి అనమాట. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. గోంగూర అయితే నేను ఎక్కువ తెచ్చుకున్నప్పుడు పాడైపోతుంది కదా, అలా ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఉడికించి పెట్టుకుంటాను. కొంచెం గోంగూర అంతా కోసుకుని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని కొద్దిగా కొంచెమే ఉప్పు వేసుకుని కొంచెం మిరపకాయలు వేసుకుని ఇలా ఉడికించేసుకుని పెట్టుకుంటాను అనమాట. చూసారా, కనిపిస్తుందా? ఇలా ఉడికించుకుని పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది దాంట్లో వేసేసుకుందాము. మీకు పులుపు ఎంత కావాలో అంత సరిపడా పులుపు వేసుకుని మీరు ఉడికించేసుకోండి. ఇంకొక స్పూన్ వేస్తాను, అంతే చాలు. నేను 2 స్పూన్స్ వేసాను. ఇంకేం లేదండి, నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి. మనం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. నేను హై ఫ్లేమ్లో పెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టి అది దగ్గరగా రానిచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మీరు ఉప్పు అది కూడా చెక్ చేసేసుకోండి.
నేను కూడా చూస్తాను ఒకసారి, చూస్తాను. వంకాయల్లో కొద్దిగానే ఉప్పు వేసాను, అలాగే గోంగూరలో కొంచెం ఉప్పు వేసి నేను ఉడికించుకున్నాను. ఇది ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. సూపర్ సూపర్, అబ్బా భలే భలే బాగుంది. ఇంకా అసలు ఏం వేయక్కర్లేదండి. నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, అది ఒకసారి నేను ఇట్లా కలిపేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అదంతా బాగా దగ్గరగా రానిచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ లోపల పోపు వేయించుకుందాము. మొక్కడు పెట్టుకున్నాను కదా, మీకు చెప్పాను కదా, ఆయిల్ లేకుండా ఒక్క చుక్కు కూడా ఆయిల్ వాడట్లేదు, అలానే నూనె నెయ్యి ఏది వాడట్లేదండి. జస్ట్ నీళ్ళతో ఉడికించుకోవడం, ఆయిల్ లేకుండా పోపు వేసుకోవడం అంతే. వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెసిపీస్. అయితే టేస్ట్ కూడా అద్దరిపోతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది, మా పాప ఫ్రెండ్స్ కూడా బాగా నచ్చింది. ఆఫీస్లో ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారు కదా, అట్లా షేర్ చేసినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు అనమాట, చాలా బాగుంటున్నాయి అని చెప్పి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ వాడేదాన్ని, అదివరకు ఎక్కువగా కాదు. నేను ఎప్పుడు టూ మచ్ ఆయిల్ ఎప్పుడు వాడలేదండి, కొంచెమే వాడతాను ఇప్పుడు కూడాను. అది కూడా తగ్గించి చూస్తే ఎలా ఉంటుంది, అసలు కూరలు ఎట్లా ఉంటాయి అనే ఉద్దేశంతో నేను ట్రై చేశాను. ట్రై చేస్తే నేను సక్సెస్ అయ్యాను. చాలా బాగుంటున్నాయి. ఆయిల్ లేకుండా కూడా చాలా చాలా బాగా చేసుకోవచ్చని నాకు బాగా అర్థమైంది. అసలు ఆయిల్ వేయాలనిపించట్లేదు నాకు అసలు దేంట్లోనూ కూడా. ఏదో చూడండి, దీంట్లో కూడా అసలు ఆయిల్ వేయలేదు, మొక్కడు పెట్టాను, కొంచెం కూడా ఆయిల్ వేయలేదు. మీకు చెక్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇంతే, ఆయిల్ ఏం లేదు. మినపప్పు వేసాను. మినపప్పు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. పోపు వేగుతుంటే కూడా మంచి కమ్మటి వాసన వస్తుందండి, అసలు బాగుంటుంది. మనకి మినప సున్నుండలు చేసినప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎంత కమ్మటి వాసన వేస్తుంది. అందరికీ తెలుస్తుంది వీళ్ళ ఇంట్లో మినప సున్నుండలు చేస్తున్నారు అని. అలాగా అదే కదా, అంత కమ్మటి వాసన వస్తుందని చెప్తున్నాను. మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ పౌడర్ అని ఒకటి పెట్టానండి, అది చాలా చాలా బాగుంటుంది. అసలు ఆయిల్ లేకుండా చేసుకునే వాటికి ది బెస్ట్ అనమాట. అట్లా ఒక పౌడర్ చేసుకుని పెట్టుకుంటే మనం ఏ కూరల్లోకైనా సరే అది కొంచెం కొంచెం వేసేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఆయిల్ అసలు అవసరమే ఉండదండి, నేను చెప్తున్నాను కదా. ఇక వేగిపోయింది, ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. ఎందుకంటే ఆవాలు టప్ 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 సౌండ్ వస్తుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆ వేడికి సరిపోతుంది అది, అంతగా ఎక్కువ వేడి అవసరం లేదు. మీకు కారం కావాలంటే ఎండుమిరపకాయలు వేయించుకోండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ అదే కారం పచ్చిమిరపకాయలు కూడా చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, గోంగూరలో ఉన్నాయి. తర్వాత నేను ఈ వంకాయలు ఉడికించుకున్నప్పుడు కూడా వేసుకున్నాను కదా, నాకు ఆ కారం సరిపోతుంది. ఇంతేనండి, దీంట్లో ఇక రోల్ పని ఉండదు, మిక్సీ పని ఉండదు. మనం ఇట్లా ఉడికించేసుకుంటే చాలు, సరిపోతుంది అంతే. పచ్చడి సూపర్ సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అబ్బా ఎంత బాగా చేసుకోవచ్చా అనిపిస్తుంది. ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనిపిస్తుంది మీకు. అసలు మామూలుగా కూడా డీప్ ఫ్రైలు అవి కూడా చాలా తక్కువేనండి మా ఇంట్లో. ఎందుకంటే మా పాప తిందు, దాని డీప్ ఫ్రైలు అవన్నీ దానికి ఇష్టం ఉండదు. ఆయిల్ చేతికి అంటుకుంటే దానికి అస్సలు భలే కోపం వస్తుందన్నమాట. అందుకని మా వారు ఎట్లయినా తింటారు, ఎలా పెట్టినా తింటారు. వారు ఆయిల్ ఉండాలా లేదు అని ఏమొద్దు. నిన్న చెప్తే నమ్మరు, 2 years కిడ్ నా మనవరాలు, అది కూడా హెల్దీగానే తింటుంది అసలు తెలుసా. అవన్నీ కూరగాయ ముక్కలు తింటుంది, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు తింటుంది. ఆ రైస్ అసలు వద్దంటుంది, తిననంటుంది, అట్లనే తింటుంది. దానికోసం మాత్రం నేను ఇలా కాదులేండి, ఎదిగే పిల్లలకి మాత్రం మనం నెయ్యి నూనె కొంచెం పెట్టాలి కదా. ఎక్కువ ఆల్మోస్ట్ నెయ్యితో చేస్తూ ఉంటాను, తనకి విడిగా సపరేట్గా చేసి పెడుతూ ఉంటాను అనమాట. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, మంచి వాసన వస్తుంది. ఇంకా అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గరిటతోటి ఇట్లా ఇట్లా అనేసుకోండి. ఈ గుంట గరిటి, పప్పు గుత్తులు ఏవో ఉంటాయి కదా మీ దగ్గర,
ఆ పప్పు గుత్తైనా ఇలా గుంటగట్టైనా సరే శుభ్రంగా ఇలా కలిపేసుకోండి. పచ్చిమిరపకాయలు నలిగిపోతాయి, అంత ఇంకా మిక్సీలు ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. సగం వేస్తాను. ఇది నేను సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. అలాగే నేను ఇవాళ పాలకూర, మెంతికూర పప్పు చేశాను. ఆ రెండు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తా. మనం పోపు వేయించుకున్నాం కదా, ఈ పోపు పచ్చట్లో వేసేసుకుందామండి. ఇలా ఇప్పుడు పైన కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇంతే గుమగుమలాడే గోంగూర వంకాయ పచ్చడి. పచ్చడి అంటారో కూర అంటారో మీ ఇష్టం, నేనైతే చట్నీ అని అంటాను. సరే, మంచి ఇంగు వాసన, ఉల్లిపాయ వాసన అదిరిపోతుందండి. అలాగే పాలకూర, మెంతికూర పప్పు, ఇది కూడా ఆయిల్ లేకుండానే, అన్నీ ఆయిల్ ఫ్రీ. ఇంతే, ఇంతేనండి, అయిపోయింది మొత్తం. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.